సార్ ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే గతంలో పెట్టిన బడ్జెట్ల కంటే ఈసారి కస్టమ్ డ్యూటీలు జిఎస్టీ బాగా తగ్గించారు. అసలు ఎందుకు తగ్గించారు ఇలాగా? భయం. భయం. ఎస్, నెక్స్ట్ టైం కాంగ్రెస్ వస్తుందేమో అన్న భయం. ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడైనా సరే వాడు ఏది చేయరు, ఫేవర్ ఎప్పుడు చేస్తారు, భయం ఉంటేనే చేస్తారు. ఇప్పుడు ఇంతకు ముందు వందల సీట్లు ఇచ్చాం బీజేపీకి, ధీమా అక్కడ ఉండేది ధీమా అప్పుడు. కాబట్టి బడ్జెట్లో అవేం కేర్ చేయరు, రెవెన్యూ రావాలా గవర్నమెంట్కి, కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ప్రజల దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేయాలి, ఆ కోణంలో వెళ్తారు. ఇప్పుడేంటి, ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ వచ్చేస్తుందో అసలే పుంజుకుంది, ఇది తరుముకొస్తుంది, వాళ్ళకి అర్థమైపోద్ది, క్లారిటీ ఏంటంటే రాబోయే ఫ్యూచర్ కనబడిపోతూ ఉంటుంది ఎవరికైనా సరే, కామన్ అది. కాబట్టి ఏమో ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా, మనం తగ్గిస్తే బాగుంటుంది జిఎస్టీ, తర్వాత ఈ యొక్క అన్నిట్లపైన కూడా తగ్గే కస్టమ్స్ డ్యూటీ ఇవన్నీ కూడా తగ్గిస్తే బాగుంటుంది. ఇది ఒక ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే మనకి ఇవి తగ్గిస్తే వినియోగదారులు పెరుగుతారు. అవతల వాళ్ళు యూసేజ్, ఇప్పుడు ఒక సోప్ ఉంది దానికి తగ్గించాం, తక్కువ రేటుకి వస్తుంటే కొనేవాళ్ళు ఎక్కువ మంది కొంటారు. వీడి మధ్యలో మీడియేటర్ ఉంటాడు, బిజినెస్ మ్యాన్, వీడు తగ్గించాలిగా, గవర్నమెంట్ తగ్గిస్తే సరిపోదు. ఇప్పుడు 10 రూపాయలు ఒక రెగ్జోనా సబ్బు 20 రూపాయలు, దీనిది ఇంతకు ముందు 3 రూపాయలే ట్యాక్స్ కట్టేది, ఇప్పుడు మనకి 2 రూపాయలే కట్టించేలా చక్కగా తగ్గించారు వీళ్ళు. బోల్డంత లాభం వస్తుంది, గవర్నమెంట్ కట్టేది తగ్గిపోయింది కదా, బిజినెస్ మ్యాన్ ఫ్యాక్టరీ తగ్గిపోయింది, చక్కగా తక్కువ కడుతుంది గవర్నమెంట్ కి, కాబట్టి ఎక్కువ లాభం వస్తుంది. ఎక్కువ లాభం వచ్చినప్పుడు వీడు కూడా రేటు తగ్గించాల, వీడు కూడా రేటు తగ్గిస్తే అప్పుడు ప్రజలంతా కూడా కొంటారు మంచిగా. వీడు నేను అలాగే ఉంటాను, నేను ఎందుకు తగ్గిస్తాను, ఎంఆర్పి రేట్ అదే నాది, లాస్ట్ ఇయర్ 20 రూపాయలు అమ్మి ఎక్కడైనా 2024లో 20 రూపాయలు అమ్మి ఎవడైనా నెక్స్ట్ ఇయర్ పెంచుతాడా తగ్గిస్తాడా? పెంచుతాడు. పెంచకపోతే అలాగన్నా స్టాండర్డ్ అన్నా ఉంచుతాడు. కాబట్టి తగ్గే సమస్య లేదు. కాబట్టి అప్పుడు వినియోగదారులు ఎలా పెరుగుతారు? అదే బంగారం లాంటి విషయాల్లో అయితే వినియోగదారులు పెరుగుతారు, ఆడవాళ్ళంతా మగవాళ్ళని గోకుతారు కాబట్టి భార్యలు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్దేశంతోనే కస్టమ్స్ డ్యూటీ, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా, అంటే మనం భయం అని మనం పైకి చెప్పలేం కానీ లోపల ఉంటుంది, అందరికీ తెలుసు, బీజేపీ వాళ్ళందరికీ లోపల తెలుసు. అలాగే కాంగ్రెస్ వీళ్ళకి అర్థం అవుతా ఉంటుంది పొజిషన్, దే ఆర్ అబ్జర్వింగ్ ద పబ్లిక్, స్ట్రాటజీలు మారుస్తూ ఉంటారు. ఇది మోడీ గారు చేతకంతనం కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గొప్పతనం కాదు, ప్రజలు చేంజ్ ని కోరుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఒక 5 సంవత్సరాల తర్వాత చేంజ్ 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 అట్లా అనమాట. సో వ్యాపారాలే అప్డేట్ అవుతున్నాయి, మరి ప్రజలు కూడా అప్డేట్ అవ్వాలి మరి, అంతే కదా. అందువల్ల ప్రజలు అప్డేట్ అయిపోయారు, అసలు అప్డేట్ అయిపోయారు చక్కగా. చేంజ్ ప్రజలు, ఇంతకు ముందు మనం మిథున రాశి వాళ్ళనే బటర్ఫ్లైస్ అనేవాళ్ళం, చేంజ్ ఉంటుంది అనేవాళ్ళం. ఇప్పుడు ప్రజలంతా బటర్ఫ్లైస్ అయిపోయారు, అంతా చేంజ్ చేంజ్ చేంజ్. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కారణాల వల్లే మనకి జిఎస్టీలు ఇవి అవి అన్ని మోడీ గారు తగ్గించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అమ్మా. సార్, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ధరలు తగ్గించడం చూస్తుంటే మోడీ ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఇలా చేశారనుకోవాలా? ఆబ్వియస్లీ, ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా అంతే కదా, వాళ్ళు మనుషులే కదా. వాళ్ళ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలనుకుంటారు. అందువలన ఏం చేస్తారు, అక్కడ సీట్లు తగ్గినాయి, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది, క్లియర్ గా కనబడుతుంది అందరికి, మోడీ గారికి కూడా కనబడుతుంది. కాబట్టి ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా రేట్లు తగ్గిస్తే పోయారా బాబు వీళ్ళతో ఎందుకు ప్రజలతో అని తగ్గిస్తారు. లేకపోతే నువ్వు స్ట్రైకులు చెయ్యి, ఏమైనా చెయ్యి. ఢిల్లీలో మొత్తం రైతులందరూ కూడా భయంకరంగా కొన్ని నెలల పాటు చేశారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చూశాను. ఢిల్లీలో ఉన్నప్పుడు అసలు ఆ హైవేకి వెళ్ళకండి బాబు, వెళితే ఎప్పుడు చేస్తారో తెలియదు, వెహికల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి అనేవారు. అందువలన మేమంతా కూడా, మా స్టూడెంట్స్ అంతా కూడా ఢిల్లీ ఆ రోడ్ల మీదే వెళ్ళొద్దురా అంటే వీళ్ళు ఆగ్రాలును మధురాలు తిరుగుతూ ఉండేవారు. వీళ్ళు ఆ హైవే కాపలా కాయలాకి చచ్చేవాళ్ళం. ఆ రైతులంతా కూడా అలాగే చేశారు, కంటిన్యూస్ చేశారు మోడీ గారి మీద వ్యతిరేకతతో. అప్పుడు ఆ ఫార్మర్స్ యాక్ట్ రైతులకి ఇది చేశారండి, హర్యానా నుంచి అక్కడి నుంచి వచ్చే స్ట్రైక్ అన్నమాట. సో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. పాపం మోడీ గారు ఎన్ని మంచి పనులు చేస్తున్నా అందరూ తప్పులు ఎతకడానికి చూస్తారు. లేకపోతే ఏ పార్టీ కూడా ఏమీ పరిపూర్ణం కాదు, వీళ్ళంతా మానవ మాత్రులే కదా. అందువలన కేవలము 100% వ్యతిరేకత తగ్గించుకోవడం కోసమే రేట్లు తగ్గించారు ఇప్పుడు.
అలా కాకపోతే ఏమవుతుంది, అప్పుడు మరి రైతులు అంత స్ట్రైక్ చేసినప్పుడు ఎందుకు దిగి రాలేదు ఆయన? కొన్ని విషయాలు మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకుంటే డౌన్ అవ్వదు, దానికే స్టాండ్ అయి ఉంటుంది. ప్రజల నుంచి వ్యతిరేకత బాగా పెరిగిపోతే అమ్మో ఇది మన అస్తిత్వానికే, మన ఎగ్జిస్టెన్స్కే ఇది ప్రమాదం అని అనుకున్నప్పుడు దిగుతుంది గవర్నమెంట్. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే, ఇది కనుక తగ్గించకపోతే ప్రజలు గ్యారంటీగా కాంగ్రెస్ గుద్దేస్తారు, రా నాయన ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఇప్పటి నుంచి ఆయన తెలివిగా దూరదృష్టితో తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇందులో ఏమీ లేదు, ఇదే చిదంబర రహస్యం అనమాట. చిదంబర రహస్యం అంటే ఏముండదు, గుడి అని చెప్పి లోనికి వెళ్ళిన తర్వాత ఒక గుడ్డ తీస్తారు, మనమేమో ఏదో విగ్రహం ఉంటది కదా అనుకుని మనం వెళ్తాం, తీస్తే గోడ ఉంటది అంతే, తెల్ల గోడ. ఇదే చిదంబర రహస్యం అంటాం అనమాట. సో అక్కడ గవర్నమెంట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాడు ఆయన. అందువలన ఇది కూడా, ఈ విషయం కూడా ట్రాన్స్పరెంట్ గా మనం చెప్పాలి. కేవలం భయం వల్లనే ఈ రేట్లు గేట్లు అన్ని తగ్గించడం జరుగుతుంది. కనీసం ఈ విధంగా ప్రజలు బాగుపడితే మంచిదే కదా, తక్కువ రేట్లకి. ఆంధ్రాలో జగన్ గారు ఎందుకు ఓడిపోవడానికి కారణమైంది ఇందుకే అనమాట. ఏంటంటే ఆయన ఇచ్చేదేమో తక్కువ, కరెంటు బిల్లులు మోపెడు అని చెడ్డపేరు వచ్చేసింది. ఎప్పుడైతే కరెంటు బిల్లులు వీటి మీద మాకు ఏదో 3,000 ఇస్తున్నట్టు ఇస్తున్నారు, మా దగ్గర కరెంటు బిల్లు 2,000 10,000 వసూలు చేస్తున్నారు అని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకమైపోయారు. అదే విధంగా అలాంటి ఎఫెక్ట్ ఆయన కళ్ళతో చూశాడు కాబట్టి ముందు జాగ్రత్త పడుతున్నారు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ ఇస్ ద సెంట్రల్ పాయింట్ ఫర్ పాలిటిక్స్, which is the political seat of India, you know. Political seat of India is New Delhi. Cultural seat of India is Calcutta. And business seat of India is Mumbai. అలాగే రెఫర్మేషన్ కి అందరికీ కూడా కనువిప్పు కలిగించడానికి పొలిటికల్ సీట్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ ఏంటంటే రెఫర్మేషన్ కేంద్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలే మొత్తం భారతదేశం అంతా కూడా ప్రభావితం చేస్తాయి. ఆనాడు 1975లో ఇందిరాగాంధీని తునాతునకలు చేసి దింపి పడేసి ఎమర్జెన్సీ టైంలో చేసింది ఆంధ్ర వాళ్లే. మొత్తం మిగతా చోట్లంతా కూడా బాగానే పికప్ చేసుకుంది. ఎప్పుడు ఎలా ఉన్నా సరే అలాగే ఒంటి లెఫ్ట్ చేత్తో ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తునాతునకలు చేసి పడేసాడు అనమాట. సో సంచలనాలు అనమాట, అన్ని కూడా సంచలనాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి ఎమర్జెన్స్, ఆయన ఒక విప్లవాత్మకమైన ఎమర్జెన్స్, అపరచాణిక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టేసి ప్రజలంతా ఆయనకు పట్టం కట్టేశారు. అదే విధంగా మళ్ళీ 2024 ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఒక్క లేపు లేపారు. కాబట్టి ఆంధ్ర ప్రజలు గొర్రెలు అంది ఇందిరాగాంధీ. గొర్రెలు కాదు మేము పప్పు అని అంటుంటే పప్పు కాదు మేము నిప్పు అని లోకేష్ ఎలా నిరూపించుకున్నాడో, ఆంధ్ర ప్రజలు గొర్రెలు కాదు నాయన, మేము వీఆర్ గొర్రెల కాపరి, వీఆర్ గాడ్స్ నాయన అని చెప్పి మీ భవిష్యత్తుని మేము నిర్ణయిస్తామంటారనమాట ఆంధ్ర ప్రజలు. రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తుని ఎలా మార్చాలి, ఎలా చేయాలో ఆంధ్ర ఈ యొక్క వాటర్ నుంచే నేర్చుకోవాలి. బికాస్ అందరూ కూడా దే విల్ అబ్జర్వ్ వెరీ కీన్లీ. చాలా తెలివితేటలు ఉంటాయి ఆంధ్ర ప్రజలకి, చాలా జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ గా గిల్లుతారనమాట. దెబ్బతో మళ్ళీ దెమ్మ తిరిగిపోవాలన్నమాట. అలా అందరికి మైండ్ బ్లాక్ చేసేసాడు. ఆ విధంగా ఆంధ్ర ప్రజలతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆంధ్ర ప్రజలు రాజకీయాన్ని ప్రభావితం చేస్తారు కాబట్టి మోడీ గారు ఆంధ్ర ప్రజలకు భయపడి ఈ రేట్లు తగ్గించారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.